హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ముందుగా అయితే అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి. నేనైతే అందరూ హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నానండి. ఉగాది పండుగ అంటే మనం చాలా ఇష్టంగా చేసుకుంటామండి. ఈసారి ఉగాది పండుగ ముందు రోజు మనకి గ్రహణం ప్లస్ అమావాస్య రావడం వల్ల మార్నింగ్ అయితే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడి పటాలను అయితే క్లీన్ చేసుకున్నాను, దేవుడి గది క్లీన్ చేసుకున్నాను. అవన్నీ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసుకొని ఏం చక్కగా ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నా. ఇక్కడైతే పూర్ణాలు చేస్తున్నానండి. నేను పక్కనే పరమాన్నం చేస్తే మా పెద్ద బాబుని వీడియో రికార్డ్ చేయరా అంటే వీడియో ప్లే చేసిన అనుకొని ఆఫ్లో పెట్టేసి వీడియో రికార్డ్ చేసిండు. ఇక్కడ మనకి వీడియో మాత్రం రికార్డ్ అవ్వలేదు. అలా పరమాన్నం వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇలా నేనైతే పూర్ణాలు అయితే చేసుకున్నాను. ఇక్కడ పూర్ణాల కోసం మనం తయారు చేసుకున్న పూర్ణం పిండితోనే బొబ్బట్లు కూడా తయారు చేసుకుంటున్నా నేను. ఇలా నేను పూర్ణాలు బొబ్బట్లు రెండు చేసేసిన తర్వాత మ్యాంగో పులిహోర అయితే చేస్తున్నాను. మనకి ఇక్కడ ఉగాది ఫెస్టివల్ వచ్చిందంటే మ్యాంగో పులిహోర చాలా మంచిది, చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మా అరవిన్ అయితే మ్యాంగో పులిహోర కావాలి అని ఒకటే ఏడుపు గోల చేస్తాడు. అందుకోసమనే నేనైతే మ్యాంగో పులిహోరనే చేశాను ఈరోజు. నేను చేసుకునే మ్యాంగో పులిహోరలో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ మెంతి పౌడర్, ఇంగువ పౌడరు, మిరియాల పౌడరు, అల్లం తురుము ఇవి వేసుకుంటే మ్యాంగో పులిహోర అయితే చాలా బాగుంటుంది. ఇలా నేనైతే మ్యాంగో పులిహోర కూడా చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే దేవుడి పటాలన్నీ కింద పెట్టుకొని వాటి మీద గంధం బొట్లతో పాటు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత నేను ప్రతిసారి పూజ చేసేటప్పుడు క్లాత్లు అయితే మారుస్తూ ఉంటాను. ఎవ్రీ 3 monthsకి ఒకసారి న్యూ క్లాత్స్ అయితే పెడతా ఉంటాను. అలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఉగాది పచ్చడి చేశానండి. ఇక్కడ మా అరవిన్ ఆగుతాడా, మనము పూజ అయిపోయింది కదా మమ్మీ టెంపుల్కి వెళ్దాం అని ఒకటే గోల పెడుతున్నాడు. సర్లే అని టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసేసి వచ్చేసాము. ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి బెల్లం వేసుకోవాలి, తీపి కాబట్టి. ఇక్కడ బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు, మ్యాంగో పీసెస్, వేప పూలు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దీపాలకైతే నేను బొట్లు పెట్టుకొని ఇక్కడ డెకరేషన్ అయితే చేసుకొని మనము తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ దేవుడికి పెట్టేసి పూజ స్టార్ట్ చేసేసానండి. అలా టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నాను కదండి. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అరవిన్కి తినురా అని అన్నీ పెట్టాను. పులిహోర, బొబ్బట్లు, పూర్ణాలు, పరమన్నము పెడితే మావాడైతే అన్నీ వదిలేసి ఓన్లీ పులిహోరనే కావాలి నాకు అని పులిహోర తిన్నాడండి. అంత బాగుంటుంది మ్యాంగో పులిహోర. నేనైతే ఎవ్రీ ఇయర్ ఉగాది ఫెస్టివల్కి మ్యాక్సిమం మ్యాంగో తోటే చేసుకుంటాను. మీరు కూడా ఎలా చేసుకుంటారో పులిహోర కామెంట్ చెయ్యండి. ఈసారి ఉగాది ఫెస్టివల్ అయితే ఇలా చేసుకున్నామండి మేము. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.